నాగలక్ష్మి అక్కడ కాదు, ఇట్రా ఇట్రా, ఇక్కడికి ఇక్కడికి ఇట్రా. పక్షి 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 వస్తున్నాడేమో చూడు, వస్తున్నాడా చూడు. ఏమేంటో జరుగు. పక్కనే ఉన్నాడు, కదలకు. అక్కడున్నాడన్నావు, చాలా ఫాస్ట్. ఓకే అటెళ్దాం పద. ఈడు పక్క జరుగు. ఎక్కడికి? అక్కడికి అక్కడికి వెళ్ళి చూడు. వెళ్ళు. సరే సరే. బంగారాజు, అక్కడుంటే అవుట్ అయిపోతావు. నా పక్కకు వచ్చేయి. నీ పక్కకా? నా పక్కన ప్లేస్ ఉంది, వచ్చేయి. అక్కడే ఉంటే దొరికిపోతావు, వచ్చేయి. నీ పక్కన చిన్న ప్లేస్ కదా, ఏం పర్లేదు. ఎల్లో బాబాయ్ అనేనే. బంగారాజు ఎల్లవయ్యా, పర్లేదా? అక్కడ అమ్మాయి బంగారాజు. అంతసేపు పొట్టుకు అంగుళం దూరంలో చేయి పెడితే రియాక్షన్ అలాగే ఉంటది. నువ్వు చూసావా? మొత్తం చూసా. బంగారాజు రమ్మంటే రావే. ఎల్లవయ్యా, ఒక అమ్మాయి అటువైపు తిరిగి అందమైన నడుము చూపించి రారా అంటుంటే అదే అదే. ఏం ఆలోచించకు, ఎల్లు కొమ్మి. ఆల్ ది బెస్ట్. ఎల్లే ముందు తలుపు కనిపెట్టాయి. ఇదిగా ఏ గదిలోకి తీసుకుని గడిపెట్టిస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా? వీడేంటి గడిపెట్టాడు? బ్యాంక్ మామ చెప్పింది కరెక్టా? అదే జరిగితే నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. చూడు, ఇప్పుడు వెళ్తాడు, నడుము గిల్లుతాడు. అప్పుడు నాగలక్ష్మి తోక తొక్కిన కోపరలాగా అయిపోయి అరిచి కరిచి ఇచ్చి కొట్టి గోలెట్టి పెట్టెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. పెళ్లికి ముందే పెట్టాకులు. పట్టుకుంటున్నాడు పట్టుకుంటున్నాడు. వస్తున్నాడు. అమ్మయ్యా, నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. నాగలక్ష్మి, నువ్వు మా ఇంట్లో అతిథి. అతిథి అంటే దేవుడితో సమానం. ఆడొచ్చి నాగలక్ష్మి దొంగ అంటే నా గుండె పగిలిపోద్ది. నీకోసం నేను అవుట్ అవుతా, సరేనా? ఆడొచ్చేస్తున్నాడు. మంచోడు, కానీ ఈడి గురించి నేను తప్పుగా అనుకున్నానే. చిన్నపిల్లాడా పెద్దోడా, ఎంత అమాయకుడో, ఎలా బతుకుతాడో ఏంటో. నువ్వు చెప్పింది ఏంటి, జరుగుతుంది ఏంటి? అదొక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టే. చవరగా బంగారాజు చావు ముహూర్తానికి పూజ. కోపం స్వయం వినాశనం. అది ఈ కొటేషన్స్ చెప్పి నీ తెలివి ప్రదర్శించకు. చెప్పిన పని చెయ్యి. వాడి చావుకి ముహూర్తం పెట్టే పనిలోనే ఉన్నా, కానీ గ్రహాలు అనుకూలంగా లేవు. అది సుముహూర్తాలు చూడ్డానికి మనం పొడ్డు కోసి పేరు పెట్టట్లేదు, పీక కోస్తున్నాం. వచ్చే 4 రోజుల్లో ఆ బంగారాజు గాన్ని చంపాలి. అరే అది
బంగారాజుని చంపడం ఏంటి? విన్నావా? విన్నారా? మొత్తం విన్నావా? అవును, ఏమైంది? అదే 24 నుంచి మండుతున్న పొగ ఇది. వీలైతే అజ్యం పోయి, అంతేగాని ఆర్పిఓతో సమయం దగ్గర పడుతుంది. ఇంకా తప్పులు జరగడానికి వీల్లేదు. రండి బావగారు. సరే అలా అయితే బాగున్నారండి. బాగున్నా బాబు? బాగున్నారా? బాగున్నాం. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నాడండి. వీళ్ళెవరే? బ్రహ్మాజీ గాడు ఈయంకుడు ఏప్రలు. ఓ, అందరూ బాగున్నారు. లత రామ్మా, పెద్దమ్మ వచ్చారు. బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావమ్మా? వెళ్ళండి లోపలికి. రండి రండి లోపలికి రండి. అలా మాట్లాడతామంటే తప్పు కాదు. ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడమంటావు? ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆ దరిద్రపు మొహాలు చూలేకే సీమంతమన్న పేరు చెప్పి 4 నెలల ముందే ఇక్కడికి వచ్చాను. ఒక్క నిమిషం ఆగండి. ఇదేంటే ఇలా మాట్లాడుతుంది? అదే అర్థం కావట్లేదు. అసలు ఏమైంది చెప్పే. అసలు నేను పెళ్లి చేసుకునేందుకు? హ్యాపీగా ఉండడానికా లేకపోతే వాళ్ళ దగ్గర బానిసలా బతకడానికా? వాళ్ళేం చేశారమ్మా? నేను ఏం చేసినా తప్పు. పొద్దున లేవకపోతే తప్పు, మొగుడిని పేరు పెట్టి పిలిస్తే తప్పు, టీ షర్ట్ వేసుకుంటే తప్పు, నైటీ వేసుకుంటే తప్పు, వంట లేట్ అయితే తప్పు, వంటలో ఉప్పు ఎక్కువైతే తప్పు, ఆఖరికి ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టకపోయినా తప్పు. నేను ఏం చేసినా తప్పు తప్పు. నాకు అసలు స్వాతంత్రం లేకుండా పోయింది. పెళ్లి చేసుకుని జైలుకి వెళ్ళినట్టుంది. ఉసి, వాళ్ళు వింటారే. ఆపు నువ్వు. విననివ్వు. అందుకేరా ఇలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోకూడదు. అలా హ్యాపీగా సింగిల్ ఉండాలి. ఎరా ఎప్పుడు ఇక్కడే పడి ఉంటావు? వేరే పని ఏం లేదురా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పెద్ద చిన్న లేదా ఓ అసలు? విషయం చెప్పే లత, పొద్దునే లేవమని, బుద్ధిగా చదువుకోమని, పద్ధతిగా బట్టలు వేసుకోమని, పెద్దల్ని పేరెట్టి పిలవద్దని, వంట నేర్చుకోమని, ఇలా చాలా విషయాలు చిన్నప్పుడు అమ్మా నాన్న నీకు చెప్పుంటారు కదా. ఎప్పుడైనా వాళ్ళు తిట్టుకున్నావటే? ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటదే. వాళ్ళు కోడలు కూతురు లాంటిదని కొంచెం చనువు తీసుకుని ఉండొచ్చు, లేదా పెళ్ళయ్యాక కొడుకు దూరం అయిపోతాడని కొంచెం భయంతో అని ఉండొచ్చు. వాళ్ళకి ప్రేమతో దగ్గర అవ్వాలి గాని కోపంతో కాపురాన్ని కొల్లేరు చేసుకుంటావా? మామయ్య, అత్తయ్య ఇలా రండి. తరాలు మారిపోతున్నాయండి. మీరు మారాలి. ఓ ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింట్లో అడుగు పెడుతుందంటే కళ్ళల్లో ఏ ఆశలు పెట్టుకొని వస్తుంది. పెద్దరికం పేరుతో ప్రవచనాలు చెప్పి మీ కోడల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవద్దు. 3 ముళ్ళు పడి మీ గడప తొక్కినంత మాత్రాన ఆడపిల్ల మంత్రం వేసినట్టు మారిపోదమ్మా. మనసుతో ఎవ్వరం టైం పడద్ది. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బతుకంతా అయిపోయాక శివరాకార్లో మంచాన్న పడ్డాక ఆ రోజు మా కోడల్ని బాగా చూసుకోవాల్సిందని మీరనుకున్నా, లేదా వీళ్లు పోయాక అత్తా మామల్ని బాగా చూసుకోవాల్సిందని నువ్వు అనుకున్నా ఏం లాభం లేదు. బతికున్నప్పుడే కలిసి ఉండాలి. పెళ్ళంటే తంతు కాదమ్మా, ఒట్టు. ఒట్టేసినట్టే, మరి ఒట్టేశాక నిలబెట్టుకోవాలి కదా.
రామ్మా. సారీ మావయ్య. ఎరా ఆ ఏదో పంచాయతీ ఇంకా అవ్వలేదా? అందుకేరా నాలా పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇటు వేరియేషన్ ఇచ్చుకుంటూ ఆపోతున్నాడు. ఏంటి బంగారం ఇలా ఉన్నావు? ఏంటే ఈ మనుషులు బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలియదేంటి వీళ్ళకి? పోతేనే తెలుస్తుందా? నాకు తెలిసే దాని విలువ. ప్రేమతో పెళ్లి చేసుకుని నీతో బతకలేకపోయాను, నా బిడ్డతో బతకలేకపోయాను, నా మనవడితో బతకలేకపోయాను, ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో ఉండలేకపోయాను. చిన్న చిన్న గొడవల కోసం ఎందుకే జీవితాంతం కొట్టుకుని చేస్తారు? బతికున్నప్పుడే కదా ఈ ప్రేమలో, పోయాక ఏం మిగులుతుంది? ఫోటోలు తప్ప. బంగారు రాజునే ఆగతాయనుకున్నానే, కానీ పెళ్లి మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందంటే వాడి మీద రెస్పెక్ట్ పెరిగింది. నాకు కూడానే అలానే అనిపించింది. నా బిహేవియర్ చూసి నాకే సిగ్గేసింది. నా లైఫ్ మార్చేశాడు. ఏంటి మార్చేసేది? ఆడిక్కడికి వచ్చామో పెళ్లి వేస్ట్ అంటాడు, అక్కడికి వచ్చామో పెళ్లి సూపర్ అంటాడు. ఆడు తిప్పిరిగాడే. లేదు, మా నాన్న చెప్పాడు వాడు మంచోడే. అసలు ఫస్ట్ మీ నాన్నో తింగరోడు. ఏయ్, మా నాన్న గురించి అలా మాట్లాడుకో, తిడతా. నిజం చెప్తున్నాను, ఆని మంచోడు అనుకుంటున్నానంటే మీ నాన్న మామూలు తింగరోడు కాదు, ఊర తింగరోడు. ఏగా. అయినా ఆ రోజు రూమ్ లో తీసుకెళ్లి గడి పెట్టగానే నీకు టిక్ పెట్టేస్తారనుకున్నా. ఆడెందుకు మధ్యలో ఆగిపోయాడో ఇప్పటికీ అర్థం కాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఒక పెద్ద ముండాలు పట్టుకొని పొడి చేస్తావా? సరే ఐమ్ సారీ. సరే ఒక పంచి, రేపు ఆడి దగ్గరికి వెళ్ళి సరదాగా మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందాం రా అని చెప్పు. సింగిల్ గా వెళ్దాం నువ్వు నేను మాత్రమే అను. ఆడ బాట్లాగా ఎంత కూడా వచ్చేస్తాడు. అక్కడికి వచ్చాక వాడు నేను ఏదోటి చేయకపోతే అప్పుడు నువ్వు కరెక్ట్ అని ఒప్పుకోవడమే కాదు, నీ కన్యాదానానికి మీ ఆయన కాలు సంతూర్ సభతో నేను దోముతా. సరే, నీకు నాకు బెట్. వాడు మిస్బిహేవ్ చేస్తే నువ్వు కరెక్ట్ అని ఒప్పుకుంటాను. నేనే నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాను. బట్ వాడు జెంటిల్మెన్ లా బిహేవ్ చేస్తే నువ్వు వెళ్ళి మా నాన్నకి సారీ చెప్పాలి. ఏంటా తింగరుడికే? చెప్తాలే. బెట్టా? కొంచెం ఎబ్బెట్టుగా ఉంది కానీ బెట్టే, కాను కండిషన్. నువ్వు ఇలా తింగరదానిలా కాకుండా అది డౌట్ రాకుండా యాక్ట్ చెయ్యి. స్కూల్లో యాక్టింగ్ లో నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు చూడు. చూసుకుంటా. బంగారాజు, ఏంటి రోజు రోజుకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది? ఏం చేశారు? పెట్రోల్ పోసే, ఇప్పుడు చూడు ఇలా తగలబడుద్దు. వర్షం పడకుండా ఉంటే చాలు. మనిద్దరం కాసేపు మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందామా? మామిడి తోటలోక? ఓకే. ఎవరెవరు? ఎవ్వరూ వద్దు, నువ్వు నేను మాత్రమే. నువ్వు నేను మాత్రమేనా? వస్తావా? అయితే రేపు మార్నింగ్ 9:30కి షార్ప్. మామిడి తోటలో ఫిక్స్. ఓకే. ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మామిడి తోటంట. మామిడి తోటంట. ఒక్కతే వెళ్తుంది, ఏం చేస్తాడో ఏంటో. తాత, ఏంట్రా? నీ టెన్షన్ నాకు అర్థమైంది, నేను చూసుకుంటా, నాకు వదిలేయ్. నువ్వు సూపర్ హే, నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్ రా. ఏ బంగారాజు, నువ్వేంట్రా ఇక్కడ? ఏ రాకూడదా? మీరెందుకు వచ్చారు? ఇంట్లో ఏం తోచట్లేదు, సరదాగా వచ్చాం. అవునవును, నాకు కూడా ఏం తోచట్లేదు, అందుకే వచ్చాను. ఆహా. ఇట్రా, ఒక గేమ్ ఆడదామా? ఏ గేము? రన్నింగ్ రేస్. ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ముగ్గురులో దాన్ని ఎవరు ఫస్ట్ టచ్ చేస్తే వాళ్లే విన్. ఓకే, పదరా ఆడదాం. నేను